ఆల్మోస్ట్ ఇప్పుడంతా 10:15 అయింది. ఉందామని అనుకుంది పాపం, బట్ సుంతుంది నా. ఒకప్పుడు మౌంటీ అంటే ఎంత భయం ఉండేదో, అసలు ఇంట్లో కూడా అడుగు పెట్టకపోయేది అన్ననైతే. ఇప్పుడైతే ఫుల్ ఆడుకుంటుంది, పిలుస్తుంది మౌంటీని దగ్గరికి పిలుచుకొని దాన్ని అంటే మసాజ్ లాగా చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా వచ్చేసాయండి గులాబ్ జామ్ అయితే. టేస్ట్ చేసి ఎలా ఉందో మా పిల్లలు చెప్తారు, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? జషు ఎలా ఉంది? హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఇంటికి అయితే అన్ననే వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ సాంగ్ షూట్ ఉంది, సాంగ్ షూట్ ఉంటే మేము అందరం వెళ్ళాము. అక్కడ నుంచి పిల్లల కోసం అన్నని ఇంటికి అయితే వచ్చేసింది. చూడండి ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. సాంగ్ షూట్ అనేది కూడా యోధాదన్నమాట. ఒక డే మొత్తం అయిందండి, నేను కూడా వెళ్ళాను. సో ఆ వీడియో అయితే డెఫినెట్గా లిరికల్ సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసినప్పుడు మీకు డెఫినెట్గా నచ్చుతుంది అది. అండ్ అసలు ఫుల్ ఆడుకుంటుంది. ఇంతకుముందు మౌంటీ అంటే భయం ఉండేది బాగా, ఇప్పుడు మౌంటీ తోటి ఎలా ఆడుకుంటుందో చూడండి. అసలు చూపిస్తాను మీకు ఇప్పుడు. భయం పోయిందా అన్న నీకు? పోయిందా? అసలు భయం ఫస్ట్ టైం కదా మమ్మీ వాళ్ళు లేకుండా నువ్వు ఇక్కడ ఉండడం, ఒక డే మొత్తం ఉండడం, ఒక నైట్ ఉండడం మమ్మీ వాళ్ళు లేకుండా ఫస్ట్ టైం. అంటే వదిన వాళ్ళు చందనయ్య వాళ్ళని వదిలేసి ఒక రోజు ఉంది అనమాట మా ఇంట్లో స్పెండ్ చేసింది పిల్లలతోటి మంచిగా. ఈరోజు డుమా కొట్టారు వాళ్ళు కూడా. వాళ్ళకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని అందులో మనకి అంటే రైస్కి సరిపడా క్వాంటిటీలో ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి. వేసేసుకొని అవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, మసాలా వేసేసి బాగా కలిపేసి అప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, సో ఆ రైస్ని ఇందులో మిక్స్ చేసుకోవడమే నేను చూపిస్తాను ప్రాసెస్. ఫస్ట్ అయితే కారం వేసేసానండి, మిక్స్ చేసేసుకోవాలి. అది కారం స్మెల్ అనేది పచ్చివాసన అనేది పోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు సాల్ట్ అన్ను కొంచెం పచ్చి ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి. సో పసుపు, ఉప్పు కూడా వేసేసుకున్నాను, సారీ. ఇప్పుడైతే ఇంకా కారము, మసాలా, సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది రైస్ వేసుకున్న తర్వాత ఇది కూడా మిక్స్ చేసేసుకుంటే మనం ఉడికించుకున్న రైస్ అంతా పట్టేస్తుంది అనమాట. ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఫ్రైడ్ రైసెస్ ఏవైనా కూడా ఆనియన్స్ ఉంటే బాగుంటుందండి, సైడ్కైనా పెట్టుకోవచ్చు, ఇలా కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈవెన్గా మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes 3 minutes అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కిడ్స్కి అయితే లంచ్ బాక్సెస్కి మనకి కర్రీస్ చేసే టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు. ఎప్పుడైనా అంటే బోర్ కొట్టినప్పుడు, రెగ్యులర్ కర్రీస్ తోటి తిని బోర్ కొట్టినప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా కూడా రైస్ ఉంటే ఇన్స్టెంట్గా కూడా ఇలా చేసేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. అనంతకైతే ఇలా కావాలి అని చెప్పేసి అడిగింది, సో అందుకోసం అని చెప్పేసి చేసేసాను. అన్న ఎలా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్? బాగుందా? నచ్చిందా నీకు? ఇంకా టైం అవ్వలేదు మీకు, తినరా? నచ్చిందా? సుంతదేనా ఇంకా ఉంది కదా ఫ్రైడే. వెళ్తావా? ఆకు నేను కూడా వస్తాను. ఉంటాడు. సో మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు తప్పకుండా రా, ఓకేనా?
పంపిస్తాలే. డల్ అయిపోయింది, హెల్త్ అస్సలు బాగాలేదు, వాయిస్ రావడం లేదు. పంపిస్తాం అబద్ధాలు చెప్తారా? ఇక్కడైతే నేను గులాబ్ జామ్ చేయడం కోసం అని ప్రిపేర్ చేస్తున్నానండి. గులాబ్ జామ్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం మా పిల్లలకు, ఎస్పెషల్లీ మేము తినకపోయినా వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా చేయవలసిందే వాళ్ళు అడిగినప్పుడు. సో ఇప్పుడు వాళ్ళకి కావాలని చెప్పేసి అడిగారనమాట, దానికోసం నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను గులాబ్ జామ్ది MTR గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటాను అనమాట. దాంట్లో కొన్ని పాలు వేసుకొని మిక్స్ చేశాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను లాస్ట్లో. సో ఆల్రెడీ ఇది మిక్స్ చేసి పెట్టేసి ఉంచాను. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నేను ఈ కప్పుతో నాకు ఈ కప్పు వరకు పౌడర్ అనేది తీసుకున్నానండి, గులాబ్ జామ్ పౌడర్. సో ఇప్పుడు ఇదే కప్ తోటి నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం స్వీట్గా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అంటే మీడియంగా కరెక్ట్గా సరిపోతుంది అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ కప్తో, అంటే మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది, దానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇంకొంచెం ఒక పావు వంతు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆ పిల్లలు సిరప్ ఎక్కువగా తీసుకుంటారు. కొంతమంది సిరప్ అనేది చాలా తక్కువగా తీసుకుంటారు, ఓన్లీ బాల్స్ వరకే తింటారనమాట గులాబ్ జామ్. సో అందుకోసమని ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇందులో కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకోవాలండి, జస్ట్ హాఫ్ కప్ మాత్రమే వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఎందుకనంటే పల్చగా అయిపోతుంది మనకి సిరప్ అనేది ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే. సో ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారు కదండి, నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నానో అదే కప్ తోటి వాటర్ కూడా తీసుకున్నాను. ఒక 3/4 అంతా వాటర్ తీసుకున్నానండి. సో ఇప్పుడు సిరప్ ప్రిపేర్ చేసేసుకుందాము. చూసారు కదండి, షుగర్ అంతా కూడా మిక్స్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది అనమాట. సిరప్ అనేది ఫామ్ అయ్యేంత వరకు ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఒక్కసారి ఇలా అడుగు అంటకుండా చూసుకోవాలి. షుగర్ అంతా కూడా కరిగిపోతుంది మెల్లగా. సో ఈలోపు మనము ముందుగానే మిక్స్ చేసి పెట్టేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, సో ఇప్పుడు వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనము. నేను వీటిని బాల్స్ చేసేస్తాను ఇప్పుడు మీకు. సో మీకు బాల్స్ చేసేటప్పుడు ఎయిర్ క్రాక్స్ రాకుండా, మనం ఆయిల్లో వేయగానే విచ్చుకోకుండా ఉండడానికి స్మాల్ టిప్ చెప్తానండి. మీరు బాల్స్ చేసే ముందు ఇలా కొంచెం నెయ్యితోటి, సో నెయ్యి పక్కన పెట్టేసుకొని నెయ్యితోటి అందులో ఎయిర్ని ప్రెస్ చేసుకుంటూ మనం బాల్స్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు అది ఎలా అనేది మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ గులాబ్ జామ్ పిండి తడిపినప్పుడే అందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నానండి. సో నాకు నెయ్యి అయితే అవసరం రావడం లేదు. కొద్దిగా ఒక 20 minutes వరకు కలిపి అలా పక్కకు పెట్టేసుకున్నాను కాబట్టి చాలా బాగా పర్మెంటేషన్ అయితే అయింది. సో ఇప్పుడు ఇందులో ఎయిర్ లేకుండా నీట్గా రౌండ్గా ఇలా చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. కొంతమంది పెద్ద సైజులో ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలకైతే చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకు. సో ఎన్నైనా తింటూ ఉంటారనమాట. ఇలా అన్నీ చేసేసుకొని సో ఆయిల్లో వేయించుకోవడమే. ఆయిల్లో అయితే ఆయిల్ ఆర్ నెయ్యితో, కొంతమంది నెయ్యితో కూడా వేయించుకుంటారు, అది మన ఇష్టం అనమాట. ఇంకా చూసారు కదా అండి, సిరప్ అయితే ప్రిపేర్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తా అండి మీకు. షుగర్ సిరప్ ఎప్పుడు కూడా గడ్డగట్టకుండా, అంటే ఇట్లా పౌడర్ ఫామ్ లాగా కాకుండా, లైక్ షుగర్ అనేది మనకు పంచదార తెల్లగా పట్టేస్తుంది కదా, సో అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు ఫైనల్గా కొంచెము ఒక ఫ్యూ డ్రాప్స్, కొన్ని డ్రాప్స్ ఇలా లెమన్ అనేది డ్రాప్స్ వేసి మిక్స్ చేసుకున్నట్టయితే అస్సలు అలా ఫామ్ అవ్వదన్నమాట.
నేనైతే కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసాను. ఫస్ట్ కొన్ని వేసాను, మళ్ళీ ఇప్పుడు కొన్ని వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా అసలు ఖరాబ్ అవ్వదు. సిరప్ అనేది ఎప్పుడు ఇలా లిక్విడ్ లాగానే ఉంటుంది, తెల్లగా ఇట్లా అంచులు పట్టేసినట్టుగా అవ్వదు అనమాట. సో ఇప్పుడు నేనైతే బాండీ పెట్టేసుకుంటున్నాను. ఇది మీకు ఐడియా ఉంది కదండి, రీసెంట్గా మేము దసరా టైంలో సో చాలా షాపింగ్ అనేది చేసామన్నమాట అమెజాన్లో. సో అప్పుడు మేము తీసుకున్నాము, ఇది బటర్ఫ్లైలో తీసుకున్నామండి. ఇది ఒకటి బాండీ, ఒకటి ప్యాన్ ఒకటి వచ్చింది, స్మాల్ ప్యాన్ ఫ్రైకి. ఇంకొకటి చిన్న బౌల్ లాగా వచ్చింది అనమాట. అన్నిటికీ హ్యాండిల్స్ అండ్ క్యాప్స్ ఇచ్చారు. లిడ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇలా వచ్చింది లిడ్ కూడా, క్యాప్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బేస్ కూడా చాలా మందం ఉందండి. ఫ్లాట్ బేస్ ఇచ్చారనమాట. ఏంటి అని అంటే మనకి ఇది ఉంటుంది కదా, ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి కదా అండి, సో దాని మీద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను, కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను. బోత్ మిక్స్ చేసి వేసుకోవచ్చు, ఐదర్ ఆయిల్ అయినా మొత్తం యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా మొత్తం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కొంచెం మిక్స్డ్గా చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా, నేను బాల్స్ చేయడం కోసం అని తీసుకున్నాను కదా, సో అది. ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న బాల్స్ని యాడ్ చేసేస్తాను. సిరప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా నేను ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. సో కొంచెం మరిగించుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అంతా అందులోకి దిగేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా అండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత నేనైతే బాల్స్ వేయడం జరిగింది. సో చూడండి, అస్సలు కదిలించొద్దు. సో ఆ వాటంతటి కాబే పైకి తేలుతూ వచ్చేంత వరకు అసలు మీరు గరిట అనేది అస్సలు పెట్టకూడదండి. చూసారా ఎలా పొంగాయో, అస్సలు ఎయిర్ క్రాక్ అవ్వలేదు, ఒక్కటి కూడా అంటే విచ్చుకోలేదన్నమాట. చాలా నీట్గా బోండాలు ఎలా అయితే మనకి రౌండ్గా ఉంటాయో అలా వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఒక్కసారి గరిటెతోటి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కూడా చాలా మెల్లగా కదుపుకోవాలన్నమాట. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి అప్పుడు తీసేసుకోవాలి వీటిని. నేను బోత్ చేశాను, అంటే కొన్ని చిన్న సైజులో చేశాను, కొన్ని పెద్దవిగా చేశానండి. మా పిల్లలకు చిన్నవి ఇష్టము, మా వారికి కొంచెం మీడియం సైజులో ఉన్నవి ఇష్టం, మరీ పెద్దవి కాదు. సో వేణు వారికి అలా ఇష్టం అని చెప్పేసి కొన్ని అలా చేశాను. పిల్లల కోసము, మా పిల్లల కోసము కొన్ని ఇలా చేశాను. సో ఇంతే అండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. గులాబ్ జామ్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తోటి సఫిషియెంట్గా 2 days వరకు కూడా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అవును. అండ్ ఇంకొక చిట్కా కూడా అండి, మీకు గులాబ్ జామ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అనేది హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల పిండిగా ఉండకుండా మొత్తం ఉడుకుతుంది లోపలిది కూడా. సో పర్ఫెక్ట్గా మీకు గులాబ్ జామ్ అనేది కుక్ అవుతుంది అనమాట. సో ఇలా మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. చూడండి, నేను వేసినట్టుగానే పైకి ఇలా తేలాడుతూ ఉన్నాయి, నూనెలో తేలుతూ ఉన్నాయి. చూడండి, నాకైతే చాలా ఈజీ, సింపుల్ అండి గులాబ్ జామ్ చేయడం అనేది. ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే మీకు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అనేది వస్తుంది. ఇలా చూడండి, ఎంత రౌండ్గా, కొంచెం కూడా అంటే విచ్చుకోకుండా నీట్గా పైకి తేలుతూ వచ్చేసాయి, రౌండ్గా వచ్చేసాయి.
ఇలా నేను ఫస్ట్ రౌండ్లో వేసుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసేసుకున్నాను షుగర్ సిరప్లోకి. అవి ఇప్పుడు మొత్తం సిరప్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని జ్యూసీగా అవుతాయండి. చూడండి చాలా రౌండ్గా అండ్ ఎంత బాగున్నాయో. సో ఇలా ఇంకా నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇంకా బాగుంటాయి. సో కొంచెం ఇంకా వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. పర్ఫెక్ట్గా వచ్చేసాయండి గులాబ్ జామ్ అయితే. టేస్ట్ చేసి ఎలా ఉందో మా పిల్లలు చెప్తారు. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? జషు ఎలా ఉంది? బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావా బాగా? నచ్చిందా నీకు? బాగుందా?